హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు టీవీ9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సురేష్ ఫ్రమ్ డాక్టర్ కేర్ హోమియోపతి. ఈరోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం సోరియాసిస్కి సంబంధించి హోమియో ట్రీట్మెంట్స్ ఏ విధంగా హెల్ప్ అవుతాయో తెలుసుకుందాం. సోరియాసిస్తో మీరు కూడా సఫర్ అవుతున్నట్లయితే టీవీ9 స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ సురేష్ గారితో మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేసుకోవచ్చు అండ్ మీకున్న డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. హాయ్ సార్, వెల్కమ్ టు స్టూడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, సోరియాసిస్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు టెస్టులు చేయించుకోవాలంటారు? సోరియాసిస్ అనేటటువంటిది పూర్తిగా స్కిన్కి సంబంధించినటువంటి కంప్లైంట్ అండి. అండ్ దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్గా డెవలప్ అవుతుంది. మన శరీరం లోపల ఉండేటటువంటి వ్యాధి నిరోధక వ్యవస్థలో వచ్చేటటువంటి వ్యతిరేకత లేదంటే వ్యతిరేకమైన మార్పు అనుకోవచ్చు. వాటి వల్ల ఏంటంటే స్కిన్ సెల్స్ అనేవి విపరీతంగా ప్రొలిఫరేట్ అయిపోయి పైకి కంప్లీట్గా ఏంటంటే డెడ్ స్కిన్ సెల్స్ కానీ లేదంటే అన్హెల్దీ టిష్యూ కానీ ఫామ్ అవ్వడం స్కిన్ పైన జరుగుతుంది. అది బయటకు ఎలా కనిపిస్తుందంటే స్టార్టింగ్లో చిన్న ప్యాప్యూల్స్ మాదిరిగా స్టార్ట్ అవుతుంది, చాలామందిలో తలలో స్టార్ట్ అవుతుంది, కొన్నిసార్లు మిగతా బాడీ పార్ట్స్కి రావడం, మిగతా స్కిన్ పైకి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ ఇలా చిన్న ప్యాప్యూల్ మాదిరిగా స్టార్ట్ అయినటువంటిది ఏంటంటే అది డ్రై అవుతూ దాని నుంచి ఒక ఫ్లేక్స్ మాదిరిగా స్కిన్ సెల్స్ అనేవి ఎక్కువగా ప్రొలిఫరేట్ అయ్యి చెక్కు కట్టినట్టుగా ఉండడం, ఫ్లేక్స్ మాదిరిగా దాని నుంచి స్కేలింగ్ అనేది రావడం జరుగుతుంది. దీన్ని చేప పొలుసు మాదిరిగా లేదా చేప పొట్టు మాదిరిగా స్కిన్ పై నుంచి ఈ యొక్క పొట్టు అనేది ఊడుతుంది అనేటటువంటి కంప్లైంట్ అనేది కనిపిస్తుంది. ఈ రకమైనటువంటి సిమ్టమ్ కానీ ఏ చర్మం సంబంధించి కనిపిస్తే కనుక దానిని ఇమీడియట్గా గుర్తించి ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మంచిది. తద్వారా దాన్ని డయాగ్నోస్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. కాలర్ లైన్లో ఉన్నారు సార్, మాట్లాడడానికి జగిత్యాల నుంచి కాల్ తీసుకుందాం. రామచంద్ర గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారు. నమస్తే మేడం. నమస్తే. నమస్తే సార్, డాక్టర్ సురేష్ గారు. నేను తౌట్ రామచంద్రం, జగిత్యాల నుంచి మాట్లాడుతున్నాను సార్. నమస్కారం అండి, చెప్పండి. ఇప్పుడు ఈ సోరియాసిస్ అనేది ఈ మధ్య కాలంలో చాలా మందిగా కనబడుతుంది సార్. ఎందుకంటే ఇది తినే ఆహారం వలన లేకపోతే సూర్యరశ్మి నుంచి వెలువడే అతి నీళ్ళు ఇట కిరణాల బారి వలన ఇది ఏ విధంగా మారుతుంది అనేది అర్థం కావడం లేదు సార్. ఎందుకంటే ఈ ఓజోన్ పొర దెబ్బతిని కూడా దాని వల్ల కూడా ఈ ఓజోన్ పొర నుంచి అతి నీలోహిత కిరణాలు భూమి మీద పడి దీని వల్ల జరుగుతుందా, ఇది ఎందుకు జరుగుతుంది అనేది అది అంతుపట్టడం లేదు. మరి ఇందులో కూడా పూర్తిగా ఇది శాశ్వత పరిష్కారం అనేది మన డాక్టర్ మన హోమియోపతిలో ఉందా అని నేను తెలుసుకోవాలనుకున్నాను సార్. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. ఇది రావడానికి అతి ముఖ్యమైనటువంటి కారణం మన శరీర తత్వం మాదిరిగా మన శరీర తత్వాన్ని ఆధారంగా చేసుకొని ఒకటి వంశపారంపర్యత, అది కొంతవరకు ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. రెండవది ఏంటంటే మన శరీర తత్వంలో ఉండేటువంటి రోగ నిరోధక వ్యవస్థలో వచ్చే మార్పు. సో రోగ నిరోధక వ్యవస్థ అనేది జనరల్గా ఏంటంటే మన బాడీని వేరే సబ్స్టెన్సెస్ నుంచి కానీ, వైరస్ల నుంచి కానీ, బ్యాక్టీరియాస్ నుంచి కానీ, లేదా వేరే అదర్ డిసీజ్ టెండెన్సీ నుంచి కానీ దీన్ని ఆపడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఈ యొక్క వ్యాధి నిరోధక వ్యవస్థే మన శరీరాన్ని దెబ్బతీసే విధానంగా మారిపోతుంది. సో దానికి చాలా వరకు ఈ యొక్క టెండెన్సీ వంశపారంపర్యత ద్వారా వచ్చేటటువంటి జెనెటికల్ టెండెన్సీస్ కొంత కారణమైతే, కొంత మన యొక్క లైఫ్ స్టైల్ జీవన విధానంలో మనం తీసుకున్నటువంటి విపరీతమైన మానసిక ఒత్తిళ్లు కావచ్చు, లేదు అనుకుంటే సరైన శారీరక శ్రమ అనేది మనం ఇవ్వకపోవడం కానీ శరీరాన్ని కాపాడుకునే విధానంలో, లేదంటే సరైనటువంటి పోషకాహార ఫుడ్ అనేది మనం సరిగ్గా ఇవ్వకపోవడం కానీ, న్యూట్రిషన్ సరిగ్గా వెళ్ళకపోవడం కానీ, లేదంటే అన్నెసరీ మెడికేషన్స్. కొద్దిమంది ఏంటంటే వేరే ప్రాబ్లమ్స్కి వాడేటటువంటి కొన్ని రకాల మందుల వల్ల ఈ యొక్క ఎఫెక్ట్ అనేది ఎక్కువ అవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా అది బయటపడే అవకాశాలు అని ఉంటాయి. తర్వాత ఏంటంటే వాతావరణ మార్పులు అనేవి. సో వాతావరణ మార్పుల్లో యూజువల్గా ఏంటంటే చలికాలం లేదంటే వర్షాకాలం ఇలాంటి సీజన్స్లో ఈ యొక్క సోరియాసిస్ ఎఫెక్ట్ అనేది ఉన్నటువంటి వారిలో పెరిగే అవకాశాలు కనిపిస్తుందండి. ఇది రావడానికి పూర్తిగా కారణమని మాత్రం చెప్పలేము కానీ, బట్ అగ్రివేటింగ్ కండిషన్ అనేది డెవలప్ అవడం జరుగుతుంది. అంటే వీటిని ఫుడ్ అండ్ వాతావరణ మార్పులు వీటన్నిటిని మనం ఏంటంటే ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్గా చెప్తాం. సో ఇవి అతి ముఖ్యమైనటువంటి కారణాలు ఎవరికైనా సోరియాసిస్ అనేటటువంటి డిసీజ్ డెవలప్ అవడానికి. సో మనం తీసుకునేటటువంటి మానసిక ఒత్తిళ్లు అది అతి ముఖ్యమైనటువంటి కారణంగా చెప్తాం. దాన్ని రూట్ కాజ్ ఆఫ్ ద డిసీజ్ అని కూడా చెప్పొచ్చు. సో తద్వారా ఈ యొక్క బాడీ యొక్క తత్వాన్ని ఆధారంగా చేసుకొని హోమియోపతి మందులనే వాడగలిగితే కనుక డెఫినెట్లీ ఇది పూర్తిగా నయం అవుతుందండి. పూర్తిగా మళ్ళీ అంటే వన్స్ అన్ని రకాల చేంజెస్కి కూడా బాడీ అలవాటు పడినాక, రెసిస్టెన్స్ అనేది పెరిగినాక, ఇమ్యూన్ లెవెల్స్ పూర్తిగా ఒక నార్మల్ రేంజ్ హెల్దీ స్టేజ్కి వచ్చినాక ఇది మళ్ళీ డెవలప్ అయ్యే అవకాశం అనేది ఉండదండి. డాక్టర్, సోరియాసిస్ అనేది జెనెటిక్ ప్రాబ్లం అయితే ఎలాంటి కేర్ అవసరం అంటారు?
డెఫినెట్లీ జెనెటికల్ టెండెన్సీస్ అయితే ఉంటాయండి. సో అది అందరిలో వస్తుందని చెప్పడానికి లేదు, బట్ అంతకు ముందు వారిలో ఈ యొక్క సోరియాసిస్ ఎఫెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు, సోరియాసిస్ డిసీజ్తో బాధపడే వాళ్ళు ముందు తరం వారికి ఉంటే కనుక డెఫినెట్లీ నెక్స్ట్ జనరేషన్స్కి దీని యొక్క టెండెన్సీస్ క్యారీ అవుతాయి. కానీ వాళ్ళ బాడీలో ఇది బయటపడే విధానం అనేది డిఫరెంట్గా ఉండొచ్చు. సో అంటే ఒకరిలో ఒక కైండ్ ఆఫ్ సోరియాస్, ఒక టైప్ ఆఫ్ సోరియాస్ వస్తే ఇంకొకరికి వేరే టైప్ ఆఫ్ రావచ్చు, లేదంటే ఒకరికి ఒక ఏజ్లో వస్తే ఇంకొకరికి ఇంకొక ఏజ్లో రావచ్చు. బట్ ఏదైనా కూడా సోరియాసిస్ రావడానికి జెనెటిక్ టెండెన్సీ అనేది ఒక ముఖ్యమైన కారణమే. సో రెండవది ఏంటంటే మన లైఫ్ స్టైల్లో మనం తీసుకునేటటువంటి జాగ్రత్తలు, అంటే మన బాడీని ఏ విధంగా మనం అన్ని విధాల పూర్తిగా రెసిస్టెన్స్ బిల్డ్ చేసే విధానాలు ఫాలో అవుతున్నాం అనేది చాలా అవసరం. సో మానసిక ఒత్తిడులు అనేవి, అందులోనూ కూడా కొన్ని రకాల మానసిక ఒత్తిడులు అధికంగా పెట్టుకునేటటువంటి వారిలో ఈ యొక్క టెండెన్సీ కూడా ఉంటే కనుక అది తొందరగా బయటపడే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి టెండెన్సీ తెలియకపోవచ్చు, సో వాళ్ళలో కూడా ఇది డెవలప్ అయ్యే అవకాశాలు కూడా మనం చూస్తూ ఉంటాం. సో దీనిని కంట్రోల్ చేసుకునే విధానం మాత్రం డెఫినెట్లీ మంచి ఆహారము, అలానే సరైనటువంటి శారీరక శ్రమ అనేది ఇస్తూనే బాడీకి సరైనటువంటి మెడిసిన్ కూడా అవసరం పడుతుంది. సో మెడిసిన్ అనేది కంపల్సరీ వాడాల్సినటువంటి నీడ్ అనేది ఉంటుందండి. డాక్టర్, మరి డైట్ అనేది ఏ ప్రాబ్లంలో అయినా కీ రోల్ ప్లే చేస్తుంది. మరి సోరియాసిస్ వాళ్ళకి ఏ తినాలన్నా భయపడుతూ ఉంటారు, లైక్ బ్రింజాల్ అవ్వచ్చు, ఇంకోటి. మరి ఇలా ఆలోచిస్తున్న వాళ్ళకి డైట్ పరంగా మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? అంటే చాలామంది ఏంటంటే సోరియాసిస్ కానీ లేదా ఇతర చర్మ సంబంధిత వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళలో ఏం తినాలన్నా కూడా అది ఏమైనా ఎలర్జిక్గా ఉంటుందేమో, ఇచ్చింగ్ ఎక్కువ అవుతుందేమో, ఇలాంటి యొక్క డౌట్స్ అనేవి ఉంటాయి. అండ్ సోరియాసిస్లో కూడా ఇది కొంతవరకు ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. అంటే చాలామంది సోరియాసిస్ పేషెంట్స్ అనేది నాన్ వెజ్ తిన్న తర్వాత కానీ, వంకాయలు లాంటివి తిన్న తర్వాత, పులుపు తిన్న తర్వాత వాళ్ళు ఇచ్చింగ్ పెరిగిందండి, లేదంటే ప్యాచెస్ ఇంకా పెరిగాయండి, అంతవరకు తగ్గినట్టు ఉండి ఒకేసారిగా ఇంక్రీజ్ అయిందని చెప్తూ ఉంటారు. ఇది పర్టికులర్గా బాడీ యొక్క నేచర్ని బట్టి, ఒక్కొక్కరి బాడీ యొక్క సెన్సిటివిటీ లెవెల్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎవరి బాడీ అయితే ఓవర్ సెన్సిటివ్గా బిహేవ్ చేస్తూ ఉంటుందో వాళ్ళలో ఎలర్జిక్ రియాక్షన్స్ అనేవి కనిపిస్తాయి. తద్వారా ఫుడ్ వల్ల వచ్చేటటువంటి చేంజెస్ కూడాను మనం చూస్తూ ఉంటాం. కానీ రెసిస్టెన్స్ అనేది బిల్డ్ అవ్వాలంటే కనుక అన్ని రకాల ఫుడ్ తినగలిగేటటువంటి పరిస్థితి, తిన్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి రావాలి. సో దానిని హోమియోపతి వైద్యం ద్వారా మనం నార్మల్ చేసుకుంటూనే ఫుడ్ అన్నిటిని కూడా అలవాటు చేయడం చేస్తాం. బట్ ఇటువంటి ఆటో ఇమ్యూన్ కండిషన్స్కి ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది చాలా అవసరం కాబట్టి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ తినగలిగే స్టేజ్ అనేది బాడీకి రావాలి. బట్ స్టార్టింగ్లో ఏంటంటే కొద్దిమందికి లైక్ ఏదైతే బాగా అగ్రివేటింగ్ కండిషన్లో ఉంటుంది ఏం తింటే దానిని కొంచెం కంట్రోల్ చేయమని మాత్రమే చెప్పడం జరుగుతుంది. సార్ కాలర్ లైన్లో ఉన్నారు ఫ్రమ్ ఖమ్మం. అజయ్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో చెప్పండి సార్. సార్ నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. సురేష్ బుద్ధా గారండి? అవునండి, చెప్పండి సార్. నా పేరు అజయ్ కుమార్ అండి, ఖమ్మం నుంచి. చెప్పండి సార్, చెప్పండి. సార్ నాకు 35 ఇయర్స్ బట్టి సోరియాసిస్ ఉందండి. ఓకే. నా వయసు 60 ఏళ్ళు. ఓకే. డాక్టర్ ఒమ్ని హాస్పిటల్లో నేను చూపించుకున్నానండి. అక్కడ ఆ స్కాపో ఇంజక్షన్ అని చెప్పి ఒక 40 ఇంజక్షన్లు వేశారు, 30 ఏళ్ళు చొప్పున. ఏం తగ్గలేదు సార్, అంతే ఉంది. ఓకే సార్, అది చెప్పండి ఇంకా. రైట్. ఓకే. సో అంటే ఇది చాలా దీర్ఘకాలికమైనటువంటి సమస్య అండి, క్రానిక్ డిసీజ్గానే ఉంటుంది ఇది. సోరియాసిస్ వన్స్ డెవలప్ అయిన తర్వాత కొంతమంది గుర్తించడానికి లేట్ అవుతుంది, కొంతమంది ఏంటంటే ఏదైనా మెడిసిన్స్ వాడుతూ దాన్ని అలా మెయింటైన్ చేయడం కూడా చేస్తూ ఉంటారు. బట్ ఇది పూర్తిగా క్యూర్ అయ్యే విధానం అనేది మాత్రం ఎవరి బాడీ యొక్క రెస్పాన్స్ అనేది, అంటే వాళ్ళ బాడీయే దీన్ని మళ్ళీ రెస్పాండ్ అవుతూ కంట్రోల్ చేసుకునే అవకాశం అనేది ఇవ్వాలి. సో ఆ విధంగా మన ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది తీసుకురావడం అనేది చాలా అవసరం. అందుకని ఏంటంటే వేరే రకమైన మెడిసిన్స్ చాలామంది వాడతారు, ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ పెడతారు, లేదంటే ఏదైనా ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తారు, కొంతమంది ఇంజెక్షన్స్ వరకు కూడా వెళ్తారు. కొంతమందికి రెస్పాన్స్ బాగానే కనిపిస్తూ ఉంటుంది, అంటే వెంటనే రిలీఫ్ రావడం, కొంతకాలం పాటు కనిపించకపోవడం, మళ్ళీ అగైన్ రిపీట్ కావడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా సోరియాసిస్లో ఉండేవే, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ కూడా సోరియాసిస్ అగ్రివేట్ అవ్వడం జరుగుతుంది. సో దీనిని పరిపూర్ణంగా నయం చేసుకోవాలనుకుంటే కనుక మన యొక్క బాడీనే మళ్ళీ మన ఇమ్యూన్ సిస్టమే డిసీజ్కి అగెనెస్ట్గా
మళ్ళీ వర్క్ చేయాలి, లోపల ఇంటర్నల్గా అన్ని బ్లడ్ ద్వారానే అన్నీ కూడా నార్మల్ అవడం చేయాలి. సో అప్పుడు ఏంటంటే స్కిన్ సెల్స్ ప్రొలిఫరేషన్ అనేది మన బాడీ కంట్రోల్లోకి వస్తుంది. అంటే కామన్గా 3-4 రోజులు జరగాల్సినటువంటి స్కిన్ సెల్స్ పుట్టడం అనేటటువంటిది యూజువల్గా అంటే 3 వారాల నుంచి 4 వారాలు పట్టే టైం అనేది 3 నుంచి 4 రోజులు టైం పడుతుంది ఈ సోరియాసిస్ అనేటటువంటి కండిషన్లో. దీనిని రివర్స్ చేసుకునే విధానం అనేది మళ్ళీ మన బాడీ ఇంటర్నల్గా డెవలప్ చేసుకోవాలి. దానికి హోమియోపతి వైద్యం అనేది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. సో హోమియోపతి వైద్యం కరెక్ట్ అయిన విధానంలో మన బాడీ తత్వం రీత్యా వాడగలిగితే కనుక ఖచ్చితంగా ఈ యొక్క రెస్పాన్స్ అనేది నార్మల్ అవుతుంది. ఇది మళ్ళీ రిపీట్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉండదు. డాక్టర్ గారు, మరి సోరియాసిస్లో టైప్స్ ఉంటాయా, ఉంటే ఎన్ని రకాలు ఉంటాయి? సోరియాసిస్లో డెఫినెట్లీ యూజువల్గా కొన్ని టైప్స్ ఉంటాయండి. ఎక్కువగా కనిపించేటటువంటి రకం అయితే కనుక ప్లేక్ సోరియాసిస్ అంటాం. సో ప్లేక్ సోరియాసిస్ అనేది చాలా మందిలో తలలో స్టార్ట్ అవుతూ స్కిన్ పైకి, మిగతా స్కిన్ పైకి రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇది కూడా ఫ్లేక్స్ మాదిరిగా సేమ్ సిమ్టమ్స్ అన్నీ సేమ్, స్కేలింగ్ అనేది కనిపిస్తుంది, వైట్ పొట్టులాగా వస్తుంది. ముఖ్యంగా మోచేతి భాగాల్లో కానీ, మోకాళ్ళ భాగం ద్వారా కానీ, అంటే ఆ ప్లేసెస్లో కానీ, లేదంటే వెనక వీప్ పైన కానీ ఇట్లా స్టార్ట్ అవుతూ మిగతా ప్లేసెస్ కూడా అలానే స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. ఇది మోస్ట్ కామన్ టైప్. చాలామంది 70% సోరియాటిక్ పేషెంట్స్లో ప్లేక్ సోరియాస్ అనేది కామన్గా కనిపిస్తుంది. రెండవది గట్టెడ్ సోరియాస్ అంటాం. సో గట్టెడ్ సోరియాస్ అనేటటువంటిది ఇది యూజువల్గా మొత్తం అంటే వాన చినుకుల మాదిరిగా ఒకేసారి స్కిన్ అంతా కూడా చిన్న స్పాట్స్ మాదిరిగా స్టార్ట్ అవుతూ మొత్తం స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. ఎక్కువ శాతం చిన్నపిల్లల్లో కనిపించే అవకాశాలు చూస్తూ ఉంటాం. అండ్ మూడవది ఏంటంటే ఇది ముఖ్యంగా పామో ప్లాంటార్ సోరియాస్ అంటాం. అంటే కేవలం పామ్స్ అండ్ సోలార్ రీజన్స్లో కనిపిస్తుంది. అరిచేతులు, అరిపాదాల భాగంలో మొదలవుతుంది. అక్కడ ఇచ్చింగ్ అనేది రావడం, పొట్టు అనేది రావడం, ఇంకా ఎక్కువైతే కనుక క్రాక్స్ అనేది అధికంగా రావడం జరుగుతూ ఉంటుంది. తర్వాత పస్టులార్ సోరియాసిస్గా చెప్తాం ఒకటి. అంటే సోరియాసిస్ ఈ యొక్క ప్యాచెస్ పైన పస్ అనేది చేరడం. సో ఇన్ఫెక్షన్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. తద్వారా పస్ అనేది అధికంగా చేరుతుంది. చాలా సివియర్గా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఆ పస్ అధికంగా అయితే కనుక ఫీవర్ వచ్చేటువంటి అవకాశాలు కూడా చూస్తూ ఉంటాం. అండ్ ఎరిథ్రోడెర్మిక్ సోరియాస్ అనేటటువంటిది ఇది కొంచెం అంటే స్కిన్ అంతా కూడా విపరీతమైన రెడ్డిష్నెస్ గురవుతుంది. ఫ్లేక్స్ అనేవి, స్కేల్స్ అనేవి చాలా పెద్దగా వస్తాయి. ఇందులో డీహైడ్రేషన్ అధికంగా అయ్యి మనిషి అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితికి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఈ విధంగా ఇది కొంచెం రేర్ కండిషన్ అండి, పెద్దగా కనిపించదు. బట్ ఇవి యూజువల్గా మనకు కనిపించదు. కొన్ని ఏంటంటే కొంతమందిలో మాత్రమే ఇన్వర్స్ సోరియాసిస్ అనేటటువంటిది కనిపిస్తుంది. అంటే మడత భాగాల్లో, ముఖ్యంగా శరీరం స్కిన్లో యొక్క మడత భాగాల్లో ఈ యొక్క సోరియాటిక్ ప్యాచెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా మనకి సోరియాటిక్ టైప్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. డాక్టర్, కొంతమందిలో చూస్తుంటాం ఫుడ్ అలర్జీ అయిందని చెప్తుంటారు. ఎందుకు ఇలా జరుగుతుందంటారు? ఫుడ్ అలర్జీస్ అనేవి అంటే పర్టికులర్గా అలర్జీ అంటేనే ఆ బాడీ యొక్క ఓవర్ సెన్సిటివ్ రియాక్షన్స్ని మనం ఎలర్జీగా ట్రీట్ చేస్తాం. సో ఏదైతే బాడీకి ఇంటర్నల్గా మనం పంపించిన తర్వాత, లైక్ ఫుడ్ అనుకోండి, ఫుడ్ మనం ఇంటేక్ తీసుకున్న తర్వాత ఇమీడియట్గా బాడీ చూపించేటటువంటి రియాక్షన్ అది కూడా ఆపోజిట్. నార్మల్ రియాక్షన్ అంటే కనుక నార్మల్గా డైజెషన్ చేసుకోవడం, సో ఇంటర్నల్గా అదంతా అబ్జార్బ్ అవ్వడం అనేది ఇది కామన్గా జరిగేటటువంటిది. బట్ ఈ ఫుడ్ ఎలర్జీస్ ఉండేటప్పుడు యూజువల్గా ఏముంది, పర్టికులర్ ఫుడ్ ఏదైనా, కొంతమందికి పీనట్స్ పడవు, కొంతమందికి పాలు తీసుకుంటే ఇబ్బంది అవుతుంది, ఇట్లా కొన్ని చెప్తారు. సో ఇలాంటివి ఎప్పుడైతే మన బాడీలోకి వెళ్తాయో ఇమీడియట్గా బాడీ అనేది దాన్ని బయటికి పంపించే విధానం అనేది చూపిస్తుంది. తద్వారా కొంతమందికి కొంతమంది లూజ్ మోషన్స్ అధికంగా అయిపోవడం కానీ, లేదంటే వామిటింగ్స్ అవ్వడం, కొంతమందికి తిన్న తర్వాత వెంటనే స్కిన్ పైకి అలర్జీ లాగా కనిపించడం జరుగుతుంది. సో ఇదేంటంటే అర్టికేరియల్ ర్యాషెస్గా మనకి కనిపిస్తాయి. ఎర్రగా రెడ్గా కనిపించేటటువంటి ర్యాషెస్ విపరీతమైన దురద పెడతాయి. బట్ వీటి మీద స్కేలింగ్ అనేది కనిపించదు. సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ పొక్కుల మాదిరిగా కూడా స్టార్ట్ కాదు, డైరెక్ట్ ర్యాష్ మాదిరిగా వస్తుంది, ఒక దద్దుర్ల మాదిరిగా కనిపించడం. అది చాలా అధికంగా తీవ్రతరంగా అవడం కానీ, లేదంటే వచ్చి తగ్గడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం చూసుకుంటే కనుక ఇది పర్టికులర్గా ఇండివిజువల్ బాడీ యొక్క రియాక్షన్. అంటే అందరికీ అన్ని ఫుడ్స్ మ్యాక్సిమం పర్సన్స్కి పడుతుంది, కొంతమందికి మాత్రమే కొన్ని రకాల ఫుడ్స్ ఇబ్బంది పెడుతుంది. లైక్ అంటే కొంతమందికి రెగ్యులర్ ఫుడ్ ఒక్కోసారి ఏంటంటే ఒకరోజు లేట్గా అంటే ఒకరోజు ఉంచినది మళ్ళీ నెక్స్ట్ డేకి తినడం వల్ల కావచ్చు ఫుడ్ అలర్జీ మాదిరిగా స్టార్ట్ అవ్వడం. కొంతమందిలో ఏమవుతుందంటే ఎక్కువ కాలం ఒక రకమైన ఫుడ్ తినకుండా సడన్గా మళ్ళీ తినాల్సి వచ్చినప్పుడు కానీ, లేదంటే నిజంగానే కొన్ని పడకపోవడం కానీ. సో ఇలాంటి పరిస్థితుల వల్ల ఏంటంటే ఈ యొక్క ఫుడ్ ఎలర్జీ వల్ల కూడా స్కిన్ పైకి అలర్జిక్ ర్యాషెస్ అనేవి డెవలప్ అవుతాయి. సో వాటిని మనం అర్టికేరియాగా చెప్తామండి. డాక్టర్, మరి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ హెల్ప్ అవుతుందంటారు ఈ సోరియాసిస్కి ఎస్పెషల్గా? సోరియాసిస్ అనేటటువంటి చాలా క్రానిక్ కండిషన్.
అలాగే చాలా మొండి వ్యాధి, ఎందుకంటే రిపిటేషన్స్ అనేవి ఉంటాయి దీంట్లో, రికరెన్స్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. చాలామందికి మందులు ఇచ్చినాక తగ్గుతుందని చెప్తారు, ఏదో వేరే మెడిసిన్ వాడినా కూడాను తగ్గిందండి అని చెప్తారు, బట్ ఇమీడియట్గా మళ్ళీ రీఅపియర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇది చాలా ముఖ్యమైనటువంటిది. సో ఈ రీఅకరెన్స్ అనేది ఏ బాడీలో పూర్తిగా నయమవుతుందో అప్పుడే సోరియాసిస్ పరిపూర్ణంగా తగ్గిందని చెప్పడానికి అవకాశం ఉంటుంది. దీనికి హోమియోపతిలో ఎందుకు దీని పరిష్కారం అనేది ఉందని చెప్తామంటే, శరీర తత్వాన్ని బట్టి మందులు ఇవ్వడం, అలానే ఏ బాడీకి అయితే ఆ శరీరం యొక్క ఇమ్యూన్ లెవెల్స్ అనేవి డ్యామేజ్ అవుతూ ఇమ్యూన్ లెవెల్స్ ఆపోజిట్గా పనిచేస్తాయి, వాటిని మళ్ళీ తనంతట తాను కంట్రోల్ చేసుకునే విధానం అనేది హోమియోపతి ద్వారా మెయింటైన్ అవుతుంది. కాబట్టి డిసీజ్ కూడా అదే మాదిరిగా మందుల ద్వారా అది పూర్తిగా నయం అవడం జరుగుతుంది. సో ఆ విధంగా చేయడం వల్ల ఏంటంటే కొద్ది మందిలో ఆ రికరెన్స్ కూడా మనం అబ్జర్వ్ చేస్తూనే దాన్ని మళ్ళీ మళ్ళీ రాకుండా చూసుకునే విధానం కూడాను కంప్లీట్గా హోమియో ట్రీట్మెంట్ ద్వారా చేసుకోవచ్చు. కంటిన్యూటీ మెడికేషన్స్ వాడితే కనుక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, లేదంటే వేరే అదర్ కాంప్లికేషన్స్ అనేవి రాకుండా కూడా ఈ మన హోమియోపతి ద్వారా దీన్ని పూర్తిగా నయం చేసుకోవచ్చు. డాక్టర్, సోరియాసిస్ అనగానే కొంతమంది చెప్తుంటారు ఒక్కో సీజన్లో ఒక్కలా రియాక్ట్ అవుతుంటుంది బాడీ అని చెప్తుంటారు. మరి రెయినీ సీజన్లో వీళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? యూజువల్గా రెయినీ కానీ లేదంటే వింటర్ సీజన్స్ కానీ వీటిలో సోరియాసిస్ యొక్క ప్రభావం అధికమవుతుంది అనేది కామన్గా అందరికీ తెలిసినటువంటి విషయం అండి. ఎందుకంటే చల్లదనం వల్ల స్కిన్ అనేది తొందరగా డ్రై అవ్వడం కానీ, లేదంటే అగ్రివేట్ అవ్వడం, ఈ కండిషన్ అనేది అగ్రివేట్ అవ్వడం, పొట్టు అధికంగా రావడం, ప్యాచెస్ పెరుగుతూ ఉండడం జరుగుతుంది. సో డెఫినెట్లీ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మనం అధికమైనటువంటి వాటర్ తాగడం, స్కిన్కి చాలా అవసరం లిక్విడ్ అనేది. సో లిక్విడ్ అనేది అధికంగా ఇవ్వడం అనేది చాలామంది సమ్మర్లో తాగుతారు కానీ మిగతా సీజన్స్లో చాలా వరకు తాగరు. సో అలా కాకుండా ఎవ్రీ సీజన్ కూడాను వాటర్ ఇంటేక్ అనేది మంచిగా ఉంచడం అనేది చాలా అవసరం. సో రెండవది ఏంటంటే సమతుల్యమైనటువంటి ఆహారం. ఏదైతే మనకి పడటం లేదో, ఏవి తింటే అగ్రివేట్ అవుతుందో అటువంటి ఫుడ్స్ని కొంచెం అవాయిడ్ చేసి మిగతా రకమైన ఫుడ్స్ అన్నీ కూడాను సమతుల్యంగా తీసుకోవడం అనేది చాలా అవసరం. ఫ్రూట్స్ తినాలి, డ్రై ఫ్రూట్స్ తినాలి, ఎందుకంటే స్కిన్కి సంబంధించి ఆ సెల్ ప్రొలిఫరేషన్ అనేది బాడీ అండర్లో ఉండాలంటే ఇమ్యూన్ రెస్పాన్సెస్ బాగుండాలి. సో బాడీ యొక్క రెసిస్టెన్స్ అనేది బెటర్గా ఉండాలి, అన్ని రకాల ఫుడ్స్ని తట్టుకునే విధానం అనేది ఉండాలి. మూడవది ఏంటంటే శారీరక వ్యాయామం అనేది చాలా అవసరం. సో శారీరక వ్యాయామం అనేది మనం రెగ్యులర్గా ఇవ్వగలిగితే కనుక డెఫినెట్లీ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. తద్వారా స్కిన్కి సంబంధించి బ్లడ్ సర్క్యులేషన్ బెటర్గా వెళ్ళడం వల్ల ఈ యొక్క ప్రాసెస్ అనేది మన కంట్రోల్లో ఉండడం జరుగుతుంది. అన్నెసరీ మెడికేషన్స్ ఎక్కువగా వాడడం అనేది మంచిది కాదు. మరీ డ్రై అవుతుందంటే కనుక మాయిశ్చరైజర్ వరకు కానీ ఏదైనా ఆయిల్స్ లాంటివి పెట్టడం వరకు చేయొచ్చు. కానీ చాలామంది అంటే అన్నెసరీగా ఏమైనా ఆయింట్మెంట్స్ అలాంటివి యూజ్ చేస్తారు. అవన్నీ యూజ్ చేయడం కూడా ఇది మళ్ళీ అగైన్ రీఅక్కర్ అవడానికి చాలా కారణమవుతుంది. సో ఇది మనం తీసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి కేర్ అండి. అలానే మానసిక ఒత్తిడులు కూడా, చాలా వరకు మానసిక ఒత్తిడిని మనం కొంచెం దూరంగా పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందండి. డాక్టర్, మరి డూస్ అండ్ డోంట్స్ అంటే ఏం చెప్తారు? అంటే మెడికేషన్ అనేది ఇక్కడ అంటే సోరియాసిస్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తించడం అనేది అతి ముఖ్యమైనటువంటి ఫస్ట్ స్టెప్ అండి. ఎందుకంటే చాలామంది తలలో స్టార్ట్ అవుతుందని చెప్పాను. సో తలలో స్టార్ట్ అయ్యేటప్పుడు చాలామంది చుండ్రు అనుకొని దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. సో ఇయర్స్ టుగెదర్ కూడా నెగ్లెక్ట్ చేసినటువంటి పేషెంట్స్ ఉన్నారు. అది బాగా ఎక్కువగా అయ్యి స్కిన్ పైకి రావడం, చెవిలోంచి పొలుసులాగా రావడం, చెవి వెనకాల రావడం, లేదంటే మిగతా స్కిన్ పైకి రావడం వచ్చినాక దాన్ని గుర్తించడం జరుగుతుంది. సో అలా చేయడం వల్ల ఏంటంటే దాని యొక్క తీవ్రతను మనమే పెంచినట్టుగా అవుతుంది. సో డెఫినెట్లీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం దాన్ని తొందరగా గుర్తించడం, దాని తర్వాత సరైనటువంటి మెడికేషన్ అనేది వాడడం. సో సరైనటువంటి మెడికేషన్ అంటే చాలామంది ఏంటంటే ఇమీడియట్ సొల్యూషన్కి వెళ్ళి సో దాన్ని వెంటనే సప్రెస్ చేయడం చేస్తారు. సో సప్రెషన్స్ చేసేటప్పుడు అది అగైన్ రీఅక్కర్ అవడంతో అది అధికంగా రీఅక్కర్ అవడం జరుగుతుంది. అంటే ఉన్న ప్లేసెస్లో కాకుండా వేరే ప్లేసెస్లో కూడా రావడం జరుగుతుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. సో దీనిని చేయకూడదు. అండ్ మూడవది ఏంటంటే ఇప్పుడు మనం ఏ రకమైనటువంటి కారణం వల్ల ఈ యొక్క ప్రాబ్లం డెవలప్ అయింది, అంటే మానసిక ఒత్తిడా లేదా వేరే కారణమా అనేది చూసుకొని దానిని బేస్ చేసుకొని మందులు వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో హోమియోపతి వైద్యం అనేది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పూర్తిగా నయం చేసే విధానం కాబట్టి ఖచ్చితంగా హోమియోపతి వైద్యం తీసుకుంటే కనుక ఇటువంటి దీర్ఘకాలిక రోగమైనా కూడా నయం అవడం జరుగుతుందండి. డాక్టర్, సోరియాసిస్ క్రానిక్ డిసీజ్ అంటున్నారు, దీన్ని పర్మనెంట్గా క్యూర్ చేసుకోవచ్చా? అండ్ డాక్టర్, కేర్ హోమియోపతిలో ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి? అంటే చాలామందికి అండి సోరియాసిస్ అనేది పూర్తిగా తగ్గదనేటటువంటి కొంతమంది డౌట్స్ అడుగుతూ ఉంటారండి. సో సోరియాసిస్ అనేది డెఫినెట్లీ నార్మల్ అవుతుంది, పూర్తిగా నయం కూడా అవుతుంది. బట్ దానికి మనం ట్రీట్మెంట్ విధానం అనేది చాలా అవసరం. ఏ రకమైన ట్రీట్మెంట్ అనేది, అన్ని రకాల ట్రీట్మెంట్స్లో ఇది పూర్తిగా తగ్గుతుంది అనేది నమ్మకంగా చెప్పడానికి లేదు. కానీ హోమియోపతిలో ఏంటంటే
బాడీ యొక్క తత్వం రీత్యా, దాని యొక్క రూట్ కాజ్ రీత్యా, అలానే ఈ మీరుండే స్థితిగతుల రీత్యా, మీ యొక్క బాడీ యొక్క ఇంటాలరెన్సెస్ రీత్యా మందులు ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇవ్వడం వల్ల ఆ మందు అనేది పర్టికులర్ ఏ పొటెన్సీ మనకైతే కరెక్ట్గా సూటబుల్గా ఉంటుందో ఆ డిసీజ్ తగ్గట్టుగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అది మన బాడీ యొక్క ఇమ్యూన్ రెస్పాన్స్ని మళ్ళీ అగైన్ రెగ్యులేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అలా కంప్లీట్గా నార్మల్గా అంటే న్యాచురల్గా రెగ్యులేట్ అయితే కనుక డిసీజ్ తగ్గడం, అది మళ్ళీ రీఅకరెన్స్ అనేది మ్యాక్సిమం తగ్గడం కూడా జరుగుతుంది. సో ఇది హోమియోపతిలో చేస్తామండి. సో హోమియోపతిలో కూడా దీన్ని కాన్స్టిట్యూషనల్ విధానం అని చెప్తాం. సో కాన్స్టిట్యూషనల్ విధానం ద్వారా సరైనటువంటి మెడికేషన్ అనేది కరెక్ట్గా రన్ చేసి, కొంతమంది టైం అనేది డిఫరెంట్గా ఉంటుంటుంది. సో టైం అనేది పెట్టి మందులు వాడగలిగితే కనుక డెఫినెట్లీ ఇది పూర్తిగా నయం అవడం జరుగుతుందండి. డాక్టర్, మరి సోరియాసిస్ ఉన్న పిల్లల పట్ల పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? సోరియాసిస్ అనేది అంటే పిల్లల్లో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ చాలా చిన్న వయసులో కూడాను డెవలప్ అవుతూ ఉంటాయి. సోరియాసిస్ కండిషన్లో ఉన్నటువంటి వారికి డెఫినెట్లీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, ఇది నార్మల్గా వచ్చే ఎలర్జిక్ కండిషన్ అని, లేకపోతే కొన్నిసార్లు నార్మల్ ఎగ్జిమాస్ని అంటే సోరియాసిస్ని కూడా నార్మల్ ఎగ్జిమా అనుకొని దాన్ని నెగ్లెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో తద్వారా ఏంటంటే ఎవరిలో అయితే ఇమ్యూన్ రెస్పాన్స్ అనేవి చాలా వ్యతిరేకంగా ఉంటాయో వాళ్ళలో చాలా తీవ్రంగా ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి చాలా అధికంగా వస్తుంది. అండ్ పిల్లల్లో వచ్చే రకం కూడా గట్టెడ్ టైప్ ఆఫ్ సోరియాసిస్ అనేది పిల్లల్లో వచ్చే రకంగా చెప్తాం. కాబట్టి ఇది మొత్తంగా ఒకేసారిగా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డాక్టర్ని కలిసి దీన్ని డయాగ్నోస్ చేసుకోవాలి. ఎందుకంటే నార్మల్ ఎగ్జిమాస్ కూడాను కొన్ని మాత్రమే సోరియాసిస్ లాగా కనిపించే ఎగ్జిమాస్ ఉంటాయి. సో రెండింటిని వేరియేట్ చేసుకొని మనం కంప్లీట్గా డయాగ్నోస్ చేసుకొని మెడిసిన్స్ వాడితే కనుక పిల్లల్లో కూడా ఇది డెఫినెట్లీ పూర్తిగా నయం అయిపోతుందండి. డాక్టర్, నార్మల్ స్కిన్ డిసీజెస్కి సోరియాసిస్కి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నార్మల్గా కనిపించేటటువంటి డెర్మటైటిస్ ఆర్ ఎగ్జిమా ఆర్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడాను కామన్గా కనిపిస్తూ ఉంటాయి. బట్ సోరియాసిస్ అనేది మాత్రం ప్యూర్లీ ఆటో ఇమ్యూన్ డిసీజ్. రెండింటికి ఉన్న తేడా మనం బయటికి అంటే సోరియాసిస్నైనా నార్మల్ వాటినైనా మ్యాక్సిమం సిమ్టమాటికల్గానే డయాగ్నోస్ చేసుకోవచ్చు. సో అందుకని ఏంటంటే సిమ్టమ్స్ చూసినప్పుడు స్కేలింగ్ అనేది ఉంటుందా లేదా, ఇచ్చింగ్ అనేది చాలా కామన్, దురద అనేది స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నింటిలో కూడా చాలా కామన్గా కనిపిస్తుంది. కానీ పొట్టు రావడం లేదంటే స్కేలింగ్ రావడం అనేది మాత్రం చాలా అవసరం. స్కేలింగ్ అనేది ఎవరిలో వస్తుందో, ఏ ప్యాచెస్ ఎలా డెవలప్ అయింది, ఆ మొత్తం కంప్లీట్ హిస్టరీ తీసుకోగలిగితే కనుక ఇది నార్మల్గా కనిపించేటటువంటి స్కిన్ అలర్జిక్ కండిషన్సా లేకపోతే సోరియాసిస్ అనేది చాలా ఈజీగా దాన్ని గుర్తించవచ్చు. రైట్, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాటి లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.